ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. శ్రవణం శ్రవణానందం విష్ణో ప్రియతం సదా సర్వసిద్ధిప్రదం చైవ నక్షత్రం ప్రణమామ్యహం. ఓం నమః శివాయ. భక్తి టీవీ మరియు కులుగూరు న్యూస్ వీక్షకులకు శుభోదయం. నేను మీ గాయత్రి శర్మ. ఈరోజు ఫిబ్రవరి 15, 2026 ఆదివారం, అంటే మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి. అంటే సామాన్యమైన రోజు కాదు ఇది. మాస శివరాత్రి ఆదివారం నాడు చతుర్దశి రావడం వల్ల దీనికి విశేషమైన శక్తి చేకూరుతుంది. ఈరోజు శివుడిని అర్చించినా, సూర్యారాధన చేసినా గ్రహ దోషాలు తిరిగిపోయి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. దానికి తోడు ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది. శ్రవణం అంటే వినడం. అంటే ఈరోజు దైవనామ స్మరణ విన్నా, పురాణ కాలక్షేపం చేసినా మోక్షం లభిస్తుంది. మరి ఈ పవిత్ర దినాన ముహూర్తాలు ఎలా ఉన్నాయి పంచాంగరీత్యా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘ బహుళ చతుర్దశి. ఈ తిథి ఈరోజు రాత్రి వరకు ఉంటుంది. శివరాత్రి పర్వదినం కాబట్టి ఉపవాసం జాగరణ చేసేవారికి ఈరోజు చాలా శ్రేష్టమైనది. ఇక నక్షత్రం విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన శ్రవణ నక్షత్రం ఉంది. ఇది జ్ఞానానికి, వినయానికి సంకేతం. ఈ నక్షత్రం ఉన్నప్పుడు చేసే ఏ పనినైనా కూడా చిరకాలం గుర్తుండిపోతుంది. ఆదివారం నాడు వచ్చే రాహుకాలం మరియు దుర్ముహూర్తాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆదివారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టకండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో బయలుదేరకపోవడం మంచిది. ఈరోజు సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల మధ్యలో దుర్ముహూర్తం ఉంటుంది. గమనించారా? సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా అటు దుర్ముహూర్తం, ఇటు రాహుకాలం కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో దైవ ప్రార్థన తప్ప ఇతర పనులు ఏవి పెట్టుకోకండి. మరి శివానుగ్రహం పొందే సమయం ఎప్పుడు అంటే ఈ రోజంతా శివనామస్మరణకు అద్భుతమైనది. ముఖ్యంగా సూర్యోదయ సమయంలో సూర్యారాధన, రాత్రి లింగోద్భవ కాలంలో శివార్చన చేయడం వలన 1,000,000 రెట్లు ఫలితం లభిస్తుంది. ఈరోజు మాస శివరాత్రి మరియు శ్రవణ నక్షత్రం కలయిక. మరి శివారాధన, శివలింగానికి పాలాభిషేకం చేయండి, లేదా కనీసం ఒక బిల్వపత్రమైన సమర్పించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీరిని ఎక్కువసార్లు జపించండి. విష్ణు ధ్యానం, శ్రవణ నక్షత్రం కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం వినడం వలన మనశ్శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి. ఇక ఆరోగ్యం కోసం ఆదివారం కాబట్టి సూర్యాష్టకం పఠించండి. పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై సదా ఉండాలని కోరుకుంటూ రేపు అమావాస్య విశేషాలతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.